ఫార్ములా ఈ రేస్ వ్యవహారంపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన క్యాష్ పిటిషన్పై హైకోర్టులో విచారణ కొనసాగుతుంది. ఈ కేసులో ఆరోపణలు ఏంటని ప్రభుత్వం తరపు న్యాయవాదిని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. బీఆర్ఎస్ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా డబ్బు చెల్లించాలని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. అవినీతి నిరోధక చట్టం, నేరపూరిత కుట్ర సెక్షన్లు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ వ్యవహారంలో అవినీతి జరిగిందని బాధ్యత గల అధికారిగా దానకిషోర్ ఫిర్యాదు చేశారన్నారు. ప్రజాధనం దుర్వినియోగం చేసినందుకు కేటీఆర్పై కేసు నమోదు చేశారని వివరించారు. ఫార్ములా ఈ రేస్ ఆపరేషన్ సంస్థను ఎఫ్ఐఆర్లో చేర్చారా? ఈ వ్యవహారంలో ఎవరెవరి మధ్య ఒప్పందం జరిగింది అని హైకోర్టు ప్రశ్నించింది. కేటీఆర్ తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవే వాదనలు వినిపించారు. ఏసీబీ అధికారులు నమోదు చేసిన సెక్షన్లు ఎఫ్ఐఆర్కు వర్తించవని అన్నారు. ఫార్ములా ఈ రేస్ నిర్వహణ ఒప్పందంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సంతకం చేశారని చెప్పారు. ఆ శాఖకు మంత్రిగా ఉన్న కేటీఆర్ను ఎఫ్ఐఆర్లో నిందితుడిగా చేర్చడం తగదు అని తెలిపారు. కేటీఆర్ ఎక్కడా లబ్ధి పొందలేదు, అవినీతి జరిగినట్లు ఎక్కడా ఆధారాలు చూపించలేదని కోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగా పలు తీర్పులను ఆయన ప్రస్తావిస్తూ ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై పూర్తి విషయాలు మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. చెప్పండి ఉషా. ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరుగుతున్నాయి. ఈ కేసుకి సంబంధించి ఏదైతే ప్రత్యక్షంగా ఎక్కడా కూడా మంత్రిగా తప్ప ఎక్కడా కూడా నగదు లావాదేవీలకు సంబంధించి మంత్రి ప్రమేయం లేదు అన్న కోణంలో ఇప్పటికే కేటీఆర్ తరపు న్యాయవాదులు అయితే వివరిస్తున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఇప్పటి వరకు కూడా ఏదైతే 55 కోట్లకు సంబంధించి నిధులు ఏదైతే ఉన్నాయో అది ఫారిన్ అకౌంట్స్ లో ఉన్నాయి. దానికి సంబంధించి మొత్తం కూడా అక్కడ ఫారిన్ అకౌంట్స్ లో కూడా స్టక్ అయి ఉన్నాయి. దానికి సంబంధించి ప్రభుత్వం దాన్ని రిటర్న్ చేసుకునే అవకాశం కూడా ఉన్నది అన్న కోణంలో కూడా ఏదైతే కేటీఆర్ తరపు న్యాయవాది పేర్కొన్నట్టుగా కూడా తెలుస్తుంది. దర్యాప్తు ఏ దశలో ఉందని అడ్వకేట్ జనరల్ అడిగింది హైకోర్టు. అలాగే ఫిర్యాదుదారుడు దానికి వాంగ్మూలం సేకరించినట్లు కూడా తెలిపారు అడ్వకేట్ జనరల్. అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి పిటిషన్లు దాఖలు చేశారా అని అడిగింది హైకోర్టు. అలాగే నిందితుల పిటిషన్లు దాఖలు చేయాలని చెప్పినారు అడ్వకేట్ జనరల్. అలాగే కేసులు ఇప్పటి వరకు కూడా ఎవరిని అరెస్ట్ చేయలేదని అడ్వకేట్ జనరల్ చెప్పుకుంటూ వచ్చారు. గవర్నర్ అనుమతి తర్వాతే ఎఫ్ఐఆర్ నమోదు చేశామని అడ్వకేట్ జనరల్ క్లియర్ గా అయితే చెప్పినట్టుగా అయితే తెలుస్తుంది. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఈ ఫార్ములా ఈ కార్ వ్యవహారానికి సంబంధించి మొత్తం కూడా అడ్వకేట్ జనరల్ వాదనలు సుదీర్ఘంగా మెజిస్ట్రేట్ విన్నారు. ఆ తర్వాత ఏదైతే కేటీఆర్ తరపు న్యాయవాది వాదనలు అయితే వినిపిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఏదైతే ఎక్కడా కూడా మంత్రిగా తప్ప ఎక్కడా కూడా ఈ నగదు లావాదేవీలకు సంబంధించి ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి తన ప్రమేయం లేదు అన్న కోణంలో కూడా ఏదైతే కేటీఆర్ తరపు అడ్వకేట్లు కూడా వాదిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఇంకా ఈ ఆర్గ్యుమెంట్స్ అయితే కొనసాగుతున్నాయి. కాన్స్టిట్యూషన్ కి సంబంధించి కేటీఆర్ తరపు వాదనలు సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ ఎవరైతే ఉన్నారో సిద్ధార్థ్ దవే వినిపిస్తున్నారు. ఇప్పటికే ఏదైతే కేటీఆర్ తరపు అడ్వకేట్ జనరల్ వాదనలు కూడా ముగిసినట్లుగా అయితే మనకి కూడా తెలుస్తుంది. ఏసీబీ తరపున అయితే ఏజీ సుదర్శన్ అయితే వాదనలు వినిపిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద క్వాష్ పిటిషన్ హైకోర్టులో కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఈ రోజు వరకు కూడా హైకోర్టు ఎక్కడా కూడా కేటీఆర్ ను అరెస్ట్ చేయకూడదు అనే ఆదేశాలు కూడా ఏసీబీకి ఇచ్చింది. కాబట్టి దీనికి సంబంధించి ఈ రోజు ఇచ్చేటటువంటి ఏదైతే సూచనలు ఏదైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకుని ఏసీబీ అధికారులు ఫర్దర్ కేటీఆర్ ఏదైతే అరెస్ట్ కి కావచ్చు అలాగే విచారణకి ఇప్పటికే అనుమతి ఇచ్చింది. కాబట్టి దీనికి సంబంధించి ఒక కీలక తీర్పు అయితే ఇవాళ వచ్చే అవకాశం ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. కావ్య. రైట్, థ్యాంక్ యూ ఉషా.